అందరికీ నమస్కారం. నేను మీ కిషోర్ చనశెట్టి. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు పొలిటికల్ చెస్. పైనీర్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి ఏప్రిల్ 20వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో అలాగే 25 పార్లమెంట్ సెగ్మెంట్స్ లోను నిర్వహించిన సర్వేల యొక్క ఫలితాలని విడుదల చేసింది. ఆ సర్వే రిపోర్ట్స్ లో మన దర్శి నియోజకవర్గం యొక్క పరిస్థితి ఎలా ఉంది, దర్శి నియోజకవర్గంలో ఓటింగ్ షేర్ అలాగే స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయి అనే అంశాలన్నింటినీ చర్చించుకోబోయే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇటీవల చాణక్య స్ట్రాటజీస్ సర్వే రిలీజ్ చేసిన రిపోర్ట్స్ గురించి మనం మన ఛానల్లో ఆల్రెడీ ఒక వీడియో చేసుకున్నాం. అలాగే ఇప్పుడు పైనీర్ స్ట్రాటజీస్ సర్వే సంస్థ ఏప్రిల్ 1వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు వారు నిర్వహించిన సర్వేలలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ కూటమి అధికారంలోకి రాబోతుంది అని తెలియజేయడం జరిగింది. సో ఎన్డీఏ కూటమికి సుమారుగా 120 నుంచి 130 లోపు అసెంబ్లీ స్థానాలు దక్కే అవకాశం ఉందని వీరి సర్వేలో తేలిందనమాట. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 45 నుంచి 55 అసెంబ్లీ సీట్స్ వచ్చే అవకాశం ఉందని వీరి సర్వేలో తేలింది. అయితే మన దర్శి నియోజకవర్గంలో మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి గారికి, వీరిద్దరికి మధ్య ఓట్ల తేడా చాలా తక్కువ ఉందని ఈ సర్వేలో తేలింది. సో అది ఎంత అంటే 2 to 3% మాత్రమే ఉండబోతుంది ఓట్ల తేడా. గుట్టిపాటి లక్ష్మి గారికి 48% ఓట్ షేర్ వస్తే బూచపల్లి శివప్రసాద్ రెడ్డి గారికి 46% మాత్రమే ఓట్ షేర్ వచ్చింది అనేది ఈ సర్వే రిపోర్ట్స్ లో వెల్లడింది అనమాట. సో ఆ రకంగా చూసుకుంటే 2% మాత్రమే వీరిద్దరి మధ్య ఓట్ షేర్ తేడా ఉందన్నమాట. సో 2% అంటే అప్రాక్సిమేట్ గా 5,000 to 6,000 ఓట్స్ తోటి ఇక్కడ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గొట్టిపాటి లక్ష్మి గారు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వేలో తేలింది. సో మరి చూడాలి. చాలా సర్వేలు అయితే మాక్సిమం 10%, మినిమం 5% తేడా చూపిస్తున్నాయి, కానీ వీరు మాత్రం 2% తేడా మాత్రమే చూపిస్తున్నారు. సో 2% అంటే పోలింగ్ సమయం దగ్గర పడే కొద్ది ఏమైనా జరగవచ్చు అనమాట. అటు ఇటు అవ్వచ్చు. అలాగే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఈ 2% కాస్త 5 to 10% వరకు కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. మరి చూడాలి గెలుపు కోసం ఈ ఇద్దరు అభ్యర్థులు ఇంకా ఏమేం ప్రయత్నాలు చేస్తారు అనేది.